హాయ్ అండి, నమస్తే. నేను మీ రాధిక. వెల్కమ్ బ్యాక్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు మన వీడియోలో బనానాతో స్వీట్ చేశానండి. ఇది చాలా బాగుంటుంది. దేవుడికి నైవేద్యంగా కానీ ఇది పెట్టేసుకోవచ్చు. అంత బాగుంటుందండి. ఇది నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. ఇది చాలా ఈజీ అండ్ ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఫ్రెండ్స్. ఓన్లీ 15 మినిట్స్లో ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది చాలా టేస్టీ అండ్ క్విక్ రెసిపీ. ఇప్పుడు దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను చేసే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్. అలా చేయడం వల్ల మీకు ఇది ఈజీగా అర్థమైపోయి మీరు ఇంట్లో కూడా దీనిని ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా దీనిని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోండి. ఇది వేడెక్కిన తర్వాత ఇందులో 2 స్పూన్స్ నెయ్యి వేసుకోండి. ఈ నెయ్యి మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత, అంటే కరిగిపోయిన తర్వాత ఇందులో బాదాం, కాజు వేసుకోవాలండి. ఇందులో డ్రై ఫ్రూట్స్ ఏవైనా వాడుకోవచ్చండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ మనకి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం నెయ్యిలో ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఇలా కలర్ చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు దీనిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇది చాలా హెల్దీ ఫుడ్ అండ్ టేస్టీ రెసిపీ అండి. ఇందులో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం చేసుకుంటున్నాము. ఇవి అందరికీ సహజంగా ఇంట్లో ఉండేటివే. తర్వాత ఇదే ప్యాన్లో 1/2 కప్పు రవ్వ వేసుకోవాలండి. దీనిని ఉప్మా రవ్వ అంటారండి అండ్ సూజీ రవ్వ అని కూడా అంటారు. ఈ రవ్వ మంచి టేస్టీ స్మెల్ వచ్చేంత వరకు మనం ఇలా దీనిని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ బొంబాయి రవ్వ ఇలా ఫ్రై అవుతుండగా మనం మంటను చిన్నగా పెట్టుకోవాలండి. తర్వాత 2 మగ్గిన అరటి పండ్లు తీసుకోవాలండి. ఈ స్వీట్కి ఇలాంటి అరటి పండ్లు అయితేనే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మెత్తగా అయిపోయి పండిన అరటి పండ్లు అయితేనే మనకి ఈ స్వీట్ రెసిపీ అనేది కరెక్ట్ టెక్స్చర్ వస్తుందన్నమాట. ఇలా వచ్చిన తర్వాత వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. నేను 2 బనానాలు తీసుకుంటున్నానండి 1/2 కప్పు రవ్వకి. ఈ స్వీట్లో మనం అన్ని హెల్దీ ఫుడ్డే వాడుతున్నామండి. ఇలా 2 బనానాస్ని మనం కట్ చేసుకున్న తర్వాత 1 కప్పు వరకు వస్తాయండి మనకు బనానాలు. ఇలా 1 కప్పు వరకు వచ్చాయి కదా. ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు రవ్వ చూడండి మనకి ఎంత బాగా ఫ్రై అయిపోయిందో. ఇలా ఫ్రై అయిపోయిన దాంట్లో ఈ 1 కప్పు బనానాస్ని వేసుకోండి. మనం ఇక్కడ మగ్గిన అరటి పండ్లు తీసుకుంటేనే మనకి ఈ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ స్వీట్. ఇలా ఈ మగ్గిన అరటి పండ్లను మెత్తగా గరిటెతో ఇలా ప్రెస్ చేసుకోండి. మనకు ఇందులో మొత్తం కలిసిపోతుంది రవ్వలో. ఈ అరటి పండు ముక్కలు అనేవి మొత్తం గుజ్జులా అయ్యి ఇందులో రవ్వలో మొత్తం కలిసేంత వరకు మనం ఇలా ప్రెస్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలండి. మంటను చిన్నగా పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేయాలి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మొత్తం మనకి అందులో కలిసిపోయింది కదా. ఇందులో 1/2 కప్పు బెల్లం వేసుకోండి. బెల్లంకు బదులు మనం ఇక్కడ చక్కెర కూడా యూస్ చేసుకోవచ్చు. బెల్లం అయితే హెల్దీ అని నేను బెల్లం వాడానండి ఇక్కడ.
ఈ బెల్లం అంతా ఇందులో మెల్ట్ అయిపోవాలి, మొత్తం ఈ రవ్వకంతా పట్టేసుకోవాలండి. రవ్వకి అరటిపండుకి మొత్తం పట్టేసుకొని మనకు ఒక టేస్టీ బర్ఫీ లాగా వచ్చేంత వరకు మనం ఇలా కలుపుతూ ఉండాలండి. చూడండి మెల్లిమెల్లిగా బెల్లం అనేది మెల్ట్ అవుతుంది వేడికి. మనం ఈ ప్రాసెస్ అంతా కూడా మంటని చిన్నగా పెట్టుకొని చేయాలి. మనకు ఈ రవ్వ, బెల్లం, బనానా మొత్తం ఈ ప్యాన్ అంతా వదిలేసేంత వరకు మనం ఇలాగే కలుపుతూ ఉండాలి. చూడండి మెల్లిమెల్లిగా ప్యాన్ వదిలేస్తుంది. ఇలా వదిలేసిన తరువాత ఇందులో పావు కప్పు పాలను వేసుకోవాలండి. ఇలా వేడి వేడి పాలను వేసుకోవాలి. వేసుకున్న వెంటనే ఇలా మొత్తం ఒకేసారి కలుపుకోవాలండి. తొందరగా మంటని చిన్నగా పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేయాలి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మొత్తం కలిసిపోయింది కదా, మనకి ఒక బర్ఫీ లాగా వచ్చేసింది. ఇప్పుడు ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే మనకి ఎంతో టేస్టీ బనానా బర్ఫీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకోండి. ఒక 10 నిమిషాల పాటు ఇది చల్లారాలండి. ఇక్కడ కొన్ని మాత్రమే వేసుకుంటున్నానండి డ్రై ఫ్రూట్స్. మనం ఇంతకుముందు రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కొన్ని మాత్రమే వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇది చల్లారిపోయింది కదా, ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నానండి. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా సమానంగా ప్రెస్ చేసుకోండి. మనకి స్క్వేర్ షేప్ రావడానికి నేను ఇలా చేస్తున్నానండి. మీరు కావాలంటే ప్లేట్లో పెట్టుకొని కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిని సమానంగా ప్రెస్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు దీనిని నైఫ్తో ఇలా కట్ చేసుకోవాలండి. దీనిని ఇలా కూడా తినేయచ్చండి, చాలా బాగుంటుంది. మనం దీనిని ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి. నేను స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అంతా కట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు దీనిని ఒకసారి బ్యాక్ సైడ్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా ఊడిపోయి వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత ఒక్కొక్క దాన్ని తీసుకొని ప్లేట్లోకి తీసుకోండి. ఇలా అన్నింటినీ మెల్లిగా తీసుకోండి ఫ్రెండ్స్. ఇది చాలా ఈజీ అండి, వంటలు రాని వాళ్ళు కూడా దీన్ని ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా అన్నీ పెట్టేసుకున్న తర్వాత దీనికి మనం ముందుగా ఫ్రై చేసుకున్న బాదం, కాజులని పెట్టేసుకోండి, ఈజీగా అయిపోతుంది. చూడండి ఎంత బాగున్నాయో, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు నా వీడియో నచ్చింది కదా, అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ పొందటానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.